వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ షో. సార్ లక్ష్మీనారాయణ మీరు చెప్పండి, చట్టాలు ఇంతకుముందు మీరు చెప్పినట్టు వీటిని తొలగించడంలో రికార్డుగా నేను పనిచేస్తానని మోదీ చెప్పడాన్ని, అలాగే నిన్న అరుణ్ జైట్లీ ప్రకటించారు భూసేకరణ చట్టంలో కూడా సవరణలు చేస్తూ ఉంటాయి. ఇవి ఏ విధంగా పనికొస్తాయంటారు సవరణలు? ఇప్పుడున్న చట్టాలు పటిష్టంగా లేవంటారా? ఇవి సవరణలు చేయడాన్ని దాన్ని డైల్యూట్ చేయడానికి అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇవాళ ఉన్న చట్టాలని మరింత పదును పెట్టి సమర్థవంతంగా దేశ ప్రయోజనాలకి ప్రజల ప్రయోజనాలకి అనుగుణమైనటువంటి మార్పులు చేర్పులు చేయడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది. అవి చేయాలనేటువంటి ఒత్తిడి ప్రజల నుంచి కూడా ఉన్నది. నిన్న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు మాట్లాడుతూ మొన్న ఇటీవలే తెచ్చినటువంటి భూసేకరణ చట్టం 2013లోనే తీసుకొచ్చారు, దానికి కూడా సవరణ తీసుకొస్తామనే మాట మాట్లాడారు. ఇప్పుడు ఆ చట్టం సాధ్యమైనంత వరకు పకడ్బందీగా ఉన్నది. భూసేకరణ సందర్భంలో రైతులతో పాటు వ్యవసాయ కూలీలకి, చేతివృత్తుల వారికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడినటువంటి ఇతర ప్రజానికానికి కూడా ప్రయోజనం కలిగించేటువంటి రీతిలో ఉన్నదని అందరూ భావిస్తున్నారు. దాంట్లో కూడా సవరణలు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నామంటే సహజంగానే అనిపిస్తున్నది ఏంటంటే పారిశ్రామిక వర్గాలకు అనుకూలమైనటువంటి సవరణలు అందులో ఉండబోతాయనేటువంటిది. వాస్తవానికి అవన్నీ కూడా బయటకు వస్తే తప్ప మనం పూర్తిగా విశ్లేషించలేము. ఓకే. రెండవది ఇంకొకటి, ఈరోజు ఆర్థిక వ్యవస్థకి బాగా దోహదపడుతున్నది, వెన్నెముకగా నిలిచింది బ్యాంకుల వ్యవస్థ, బీమా వ్యవస్థ. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఆర్థిక సంక్షోభం సందర్భంలో కూడా బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశంలో నిలబెట్టింది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో 51% వరకు ఎఫ్డిఐల్ని లేకపోతే ప్రైవేటు పెట్టుబడులను అనుమతిస్తామని, బీమా రంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా వినాశకరమైనటువంటి ఫలితాలకే దారితీస్తుంది. మేడం మీరు చెప్పండి, నిన్న మీరు జనచైతన్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు పాల్గొన్నారు. ఇప్పుడు చెప్పినట్టు భూసేకరణ చట్టంలో ఏదైతే సవరణలు ఏదైతే తెస్తున్నారో ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఒకవేళ వచ్చే అవకాశం ఉందా? అలా అయితే ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది? రైతుల సమస్యల్ని ఎవరు చూస్తారంటే? భూసేకరణ చట్టం అనేటటువంటి దానికి సంబంధించి సవరణలు ఏ మేరకు జరుగుతాయి అనేటటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. అసలు భూసేకరణ చట్టం చేసిందే ఇవాళ రైతులకు సంబంధించినటువంటి భూములు కోల్పోతున్నారు. చాలా ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఇవాళ ఆహార భద్రత అనేటటువంటిది ఏదైతే ఒక ఎజెండా వచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రైతుల పొలాలన్నీ జోలికి వెళ్ళకూడదు. ఇవాళ పారిశ్రామికీకరణ కావచ్చు, లేకపోతే ఆర్థిక సంస్కరణలు ఎంత పారిశ్రామిక విధానం మనం ఎక్స్టెండ్ చేసుకున్నప్పటికీ కూడా పంట పొలాలకు సంబంధించినటువంటిది రక్షించుకోవాలనేటువంటి దృష్టితోనే ఇవాళ భూసేకరణకు సంబంధించి ఒక చట్టం చేసుకున్నాం. కానీ ఇవాళ దానికి సవరణలు అనేటటువంటిది చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటటువంటి చూడాలి. పారిశ్రామిక వర్గాలకి కొంత అనుకూలంగా ఉంది మోడీ గారి ప్రభుత్వం అనేటటువంటిది ఇప్పటికే కొంత ఒక ధోరణి కనపడుతుంది. మరి ఇవాళ భూసేకరణ చట్టంలో ఏ సవరణలు చేస్తారో అన్న దాన్ని బట్టి ఇవాళ రైతులకు అనుకూలంగా ఉంటుందా, ఇది రైతులకు వ్యతిరేకంగా ఉంటుందని చూడాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రాజధానికి సంబంధించినటువంటిది ఇవాళ రాజధాని ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధాని కట్టుకోవాలనడంలో ఎవరికి కూడా రెండో ఆలోచన లేదు. కానీ వాళ్ళ పంట పొలాలని సేకరించడం, రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రయోజనాలు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు కావచ్చు దృష్టిలో పెట్టుకోకపోవడం అనేటటువంటిది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఇవాళ ఇది ఒక రాజధాని అనేటటువంటిది కాదు, లేకపోతే మరొకటి కాదు. ఏ అభివృద్ధి పేరుతోనైనా సరే ఇవాళ పంట భూముల్ని కొల్లగొట్టడం అనేటటువంటిది ఎక్కడికి దారితీస్తుంది అనేటటువంటిది ఒక చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి. ఇదేం మేము మాట్లాడుతున్నాం. ఇవాళ భూసేకరణ చట్టం అనేటువంటి సవరణలు తీసుకొచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని జీవోలను తీసుకొచ్చి భూసేకరణకు సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ అనేటటువంటి దాంతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఈ రోజున మేము రైతులకు అండగా ఉంటాం. ఎట్లాంటి ఒక బలవంతంగానో లేకపోతే మభ్యపెట్టో రైతుల నుంచి లాక్కోవచ్చు అనేటటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరపున ఉంటుంది. రైతులు కూడా బహుశా న్యాయస్థానాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. బలవంతంగా భూములు సేకరించడం అనేటటువంటిది అది ఎక్కడా కూడా అమలు జరగనటువంటి పరిస్థితే ఉంది. భానుప్రకాష్ రెడ్డి గారు, చట్టాల్ని నిర్వీర్యం చేయడానికే ఈ సవరణలోని వినిపిస్తూ ఉందండి, ఏం చెప్తారు మీరు? దేశ ప్రయోజనాల కోసమే చట్టంలో ఏదైనా సవరణ వస్తుంది, కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ చట్టంలో సవరణ తీసుకోరాదు. ఇదేమని చెప్తున్నారు, కార్పొరేట్ వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు మోడీ గారు, కార్పొరేట్కి ప్రయోజనాలు కలిగే విధంగా కొన్ని సంస్కరణలు తెస్తున్నారని. ఖచ్చితంగా లేదు. వ్యాపార పరంగా భారతదేశం ముందుకెళ్లాలని చెప్పి కొన్ని అది కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, రైతులకు ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా సంస్కరణలు తెచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందే కానీ వ్యక్తిగతంగా ఎవరికి లబ్ధి పొందే విధంగా సంస్కరణలు మాత్రం తీసుకోరాదు. ఎందుకంటే మోడీ గారు ఈరోజు ప్రజలకు పిలుపునిచ్చడం జరిగింది, నేను మీకు ఒక సేవకుడుగా పనిచేస్తానని చెప్పి. కాబట్టి అదే
గా మోడీ గారు ముందుకు పోతారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడేటటువంటి సంస్కరణ. మరి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడట్లేదంటారండి ఆంధ్రప్రదేశ్లో? ప్రజలు కూడా గట్టి నమ్మకం ఆంధ్రప్రదేశ్లో రైతులు ఇప్పుడు ఇబ్బంది పడట్లేదా భానుప్రకాష్ రెడ్డి గారు? రైతులకు సంబంధించిన విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ మా కిసాన్ మోర్చా తరపున ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి మేము వినవించడం జరిగిందండి. ఎటువంటి పరిస్థితులను రైతులకు ఇబ్బందికర పరిస్థితులు మీరు తీసుకురావద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా మేము కోరడం జరిగింది. మరి ఈ విషయంలో మీరు విభేదించట్లేదు? రాజధాని నిర్మాణం అంటే కొన్ని లక్షల మందికి ఉపయోగం ఉంటుంది. మీరు తెలుగుదేశం పార్టీతో ఈ విషయమై మీరు ఎందుకు విభేదించారు? ఒక రాజధాని నిర్మాణం అంటే కొన్ని లక్షల మంది. చెప్పండి సార్. మేము ముఖ్యమంత్రి గారికి మా రాష్ట్ర కిసాన్ మోర్చా తరపున మేము పోయి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతులకి ఇబ్బంది పడే విధంగా మీరు తీసుకోవద్దని చెప్పి మేము చెప్పడం కూడా జరిగిందండి. ఖచ్చితంగా మాకు జరిగినటువంటి సమావేశాలు కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. రైతులకు ఇబ్బందికర పరిస్థితి ఎన్నో వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మేము ఖచ్చితంగా పోయి వినవించడం జరుగుతుంది. అవసరమైతే నిలదీసే అవకాశం కూడా మాకు ఉందండి. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీగా రైతుల దగ్గర నుంచి పొలాలు లాక్కోవడానికి సంబంధించి మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాము అనేది అంటున్నారు. ఇవాళ కేవలం ఒక విజ్ఞప్తి పత్రం ఇచ్చేటటువంటి స్థితిలో లేదు భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఇద్దరు భాగస్వామ్యంతో ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఇవాళ ఒక కీలకమైనటువంటి విషయం మిత్రపక్షం కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి చేస్తా ఉన్నారు. అందుకనే ఇమీడియట్ గా ప్రతిపక్షంగా ఏదో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టారని అన్నింటినీ సెన్సిటివ్ విషయాలను కూడా ఏదో ముడిపెట్టి రెచ్చగొట్టే విధంగా పోవాల్సిన అవసరం లేదండి. పరిశీలిస్తామని చెప్పారు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. ఎటువంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా వారు ఎటువంటి పరిస్థితులను ఇబ్బంది పెట్టరని మాకు నమ్మకం ఉంది. కాబట్టి మేము వారి దృష్టికి తీసుకుపోయినాం. ఈ ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని మీరు పరిశీలించండి అని మేము చెప్పాం. పరిశీలించకపోతే మళ్ళీ నెక్స్ట్ చెప్పు కానీ మొదటగానే ప్రభుత్వాన్ని ఏదో ఇరుకుని పెట్టే విధంగా, ప్రభుత్వాన్ని 24 గంటలు విమర్శించే విధంగా ఒక ప్రతిపక్ష హోదాలో మేము మాట్లాడమని మేము ఇప్పుడు కూడా మిత్రపక్షంగా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించడం జరిగింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి రైతులకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. వీళ్ళు కీలకమైనటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి విషయంలో మీరు కనీసం అందరి భాగస్వామ్యంతో నిర్ణయం తీసుకోండి అనేటటువంటి అడగడం అదేమి ప్రతిపక్షం చేసేటటువంటి పని కాదు. మిత్రపక్షంలో ఉండి కూడా చేయొచ్చు. అందరు భాగస్వామ్యంతో మీరు నిర్ణయం తీసుకోండి అని కనీసం మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడగలేకపోతున్నారు. ఇవాళ చేతులు కట్టుకుని మీరు వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ విషయంలో. కనీసం కీలకమైనటువంటి విషయంలో ఒక ఉమ్మడిగా వ్యవహరించమని మీరు ఎందుకు అడగలేకపోతున్నారండి ప్రభుత్వాన్ని? అలాంటి ఏమీ లేదు. మేము మిత్రపక్షమైనా సరే మిత్రపక్షం అంటే నోటికి ప్లాస్టర్ వేసుకోవడమా? మిత్రపక్షం అంటే రైతుల తరపున మాట్లాడాల్సిన సందర్భంలో కూడా నోటికి ప్లాస్టర్ వేసుకుంటారా? మీకు తెలుసా అండి? మేము పోయి ఏం మాట్లాడము? ముఖ్యమంత్రి గారు మాకు ఏం చెప్పారో మీకు తెలుసా చెప్పండి. ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పారు. మాకు నమ్మకం ఉంది. ఎటువంటి పరిస్థితుల్ని రైతులకు ఇబ్బంది. మొన్న జరిగినటువంటి సభల్లో కూడా రైతులు ఇప్పుడు ఈ రోజు అర్థం చేసుకున్నారు. రాజధాని నిర్మాణం కోసం మనం కొన్ని త్యాగాలు చేయాలని చెప్పి రైతులు కూడా ముందుకు వస్తున్నారండి. కొందరు స్వార్థపరులు అనవసరంగా రైతులకు రెచ్చగొడుతున్నారు. కొందరు స్వార్థపరులు అనవసరంగా రైతులు రెచ్చగొడుతున్నారు. రైతన్నలు ముందుకు వస్తున్నారండి. రైతన్నలు ముందుకు వస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం మేము స్వచ్ఛందంగా ఇస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. మీరు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. వస్తున్నారండి. మీరు మనం చూడలేదు. మీరు తెలియడం లేదు. మొత్తం 100% రైతులు అంగీకరిస్తున్నారు. మేము బీజేపీ నాయకులు మాట్లాడుతున్నాం. మీరు పోయి రండి మనం పరిశీలిస్తారండి. రైతన్నలు ముందుకు వస్తున్నారు. మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీరు రెచ్చగొడుతున్నారు రైతన్నలు. అక్కడ ఏం మాట్లాడుతున్నారు? మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీరు రండి, మాతో పాటు రండి, పర్యటిస్తాం రండి. రైతన్నలు చెప్పండి. కొందరు లేకుండా ఒకటండి నేను చెప్పేది వినండి. అందరూ కాదు, కొందరు వచ్చి ఇస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా భవిష్యత్తులో వాళ్ళు ఖచ్చితంగా కన్విన్స్ ఇస్తారని మాకు నమ్మకం ఉందండి. అనవసరంగా కొందరికి కష్టాలు ఉంటాయి. ఆ కష్టాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. మనకు కొందరికి కష్టాలు ఉంటాయి, దాన్ని అధిగమించాలి. లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి దాంట్లో. కానీ భవిష్యత్తులో ఒక రాజధాని నిర్మాణం ఈరోజు మనకి ఎందుకు బాధపడుతున్నామండి? హైదరాబాద్ లాంటి మహానగరాన్ని మనం పోగొట్టుకున్నాం. దాంట్లో మన అందరి కష్టం ఉంది. కానీ అలాంటి నగరాన్ని తిరిగి నిర్మించాలని చెప్పి ఆశ మన తెలుగు వారిలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీళ్ళలో ఉంది, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారిలో కూడా ఉందండి. మంచి రాజధాని ఆంధ్రప్రదేశ్ కూడా రావాలని చెప్పి. ఎందుకంటే నాకు మిత్రులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, వారు కూడా కోరుకుంటున్నారు. హైదరాబాద్ లాంటి మంచి రాజధాని మీకు కూడా కావాలని చెప్పి కోరుకుంటున్నారు వాళ్ళు కూడా. కాబట్టి ఒక రాజధాని నిర్మాణం అంటే కొన్ని కష్టాలు ఉంటాయి, దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. అదే పరిస్థితిలో ఎట్టి పరిస్థితులను రైతాంగానికి నష్టం కడగకుండా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారితో చర్చలు జరుగుతుంది. ఖచ్చితంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉందండి.
ఇప్పుడు ఒకటి రైతులు ఒప్పుకుంటున్నారు, ఒప్పుకోవడం లేదు, కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవడం లేదు, అది వేరే విషయం. కానీ కనీసం మీరు ఇది ఒక డెమోక్రటిక్ గా జరగాలనేటటువంటి కూడా మీరు అడగకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద మాకు నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది అని చెప్పాలి చెప్పండి. ఆ నమ్మకం ఉంది అని ఇప్పుడు నమ్మకం ఎట్లా ఉంది? రుణమాఫీ మొట్టమొదటి సంతకం అన్నటువంటి రుణమాఫీ ఇంతవరకు అమలు చేయలేదు. మీరు ఇంకా చంద్రబాబు గారి మీద నమ్మకం ఉందని మాట్లాడుతుంటే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. భూసేకరణ చట్టానికి సంబంధించినటువంటిది కొన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సమస్య ఒకటండి. మీరు 24 గంటలు ప్రభుత్వాన్ని విమర్శించే ధోరణిలోనే ఉన్నారు. మీరు ప్రభుత్వం ఏర్పడి కొద్ది నెలలైంది, కొద్దిగా వ్యవధి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1-2 రోజుల్లో జరిగే పరిస్థితి కాదండి. మన ప్రభుత్వానికి కొద్దిగా సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడు కానీ కీలకమైనటువంటి విషయాల మీద ఏకపక్షంగా వెళ్తూ ఉంటే కనీసం అడగకపోతే మీరు ఒక జాతీయ పార్టీగా మీరు ఏం పాత్ర పోషిస్తున్నట్లు? కీలకమైనటువంటి విషయం రాజధాని నిర్మాణం అనేటటువంటి అది మీ సొంత తెలుగుదేశం పార్టీ సొంత. మీరు ఒక్కరే చెప్తున్నారు అడగలేదని. భారతీయ జనతా పార్టీ అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంది. మీరు ఒకరే చెప్తున్నారు అడగలేదని. భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్ర విషయానికి వద్దాం. ఒకసారి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. గోవర్ధన్ రెడ్డి గారు నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గోవర్ధన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పి మాకు గట్టి నమ్మకం. ఓకే సార్, గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ గణేష్ బిగాల గారు కూడా ఉన్నారు మనకి సాక్షి స్టూడియోలో. ఇక్కడ నిన్న రాష్ట్ర మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాల గురించి కూడా ఆయన ప్రశ్నించారు. ఈ ప్రక్షాళన, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, అలాగే ఆకాశ హర్మ్యాల గురించి కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు స్కై స్క్రేపర్స్ అంత అవసరం అంటారా? తెలంగాణ రాష్ట్రం ఏదైతే ప్రకటించిందో బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్కి అది ఏ విధంగా ఉపకరిస్తుందని మీరు అనుకుంటున్నారు? మీరు విభేదిస్తున్నారా? దాంతో మీరు ఏకీభవిస్తారు? హుస్సేన్ సాగర్ ప్రక్షాళన విషయంలో ఎవరికి అభ్యంతరం లేదు, తప్పకుండా చేయవలసిందే. పారిశ్రామిక కాలుష్యం అంతా కూడా హుస్సేన్ సాగర్లో నిండిపోతూ ఉంది. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తుంది. వీలైనంత వరకు డ్రైనేజీలు కూడా కొన్ని మార్చింది దాంట్లోకి రాకుండా. గతంలో అనేక ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి కానీ ఆచరణలో మాత్రం ఇవ్వట్లేదు. ఐ డోంట్ వాంట్ టు డిస్ప్యూట్, బట్ ఆకాశ అర్మ ఏవైతే మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కట్టి హైదరాబాద్ను అందంగా తీర్చిదిద్దాలని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో అది మాత్రం తప్పు. మొత్తం అది మనకు అది కాదు కావాల్సింది. మనకు కావాల్సింది ప్రజలకు అన్ని విధాలుగా చేయూతన ఉండి మీరు ప్రామిస్ చేసినవన్నీ కూడా మీరు సాధించినప్పుడే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీరేం చెప్పినారు? ప్రభుత్వం రాగానే ఫస్ట్ సంతకం మాది రుణమాఫీ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ మీరు చెప్పినారు, అది జరగలేదు. ఇప్పుడు మల్టీ స్టోరీ బిల్డింగ్స్ విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు హైదరాబాద్లో బోల్డంత ప్లేస్ ఉంది కదా, దాన్ని డెవలప్ చేయొచ్చు కదా. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు అనుకూలమైనటువంటి చట్టం ఏదైతే చేసిందో దాన్ని మార్చడానికి వీల్లేదని చెప్పి మీరు అడగొచ్చు కదా. ఇదివరకే షెడ్యూల్ పేరు మీద ఆ పేరు మీద రైతులను ముంచి మొత్తం ఇష్టం వచ్చినట్టు భూసేకరణ చేసి మొత్తం రైతులను సర్వనాశనం చేసినారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక చట్టం చేసింది రైతులకు రక్షణ కల్పించే విధంగా. కానీ ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ అక్కడ బీజేపీ కానీ రైతుల విషయం ఆలోచించడం లేదు. ఎంతసేపు పారిశ్రామికవేత్తల విషయం, పెద్ద పెద్ద ధనవంతుల విషయం, వాళ్ళ విషయమే ఆలోచన చేస్తుంది తప్ప పేద ప్రజల విషయం మాత్రం ఎక్కడ ఆలోచన చేయటం లేదు. ఏమైనా నాకు గోవర్ధన్ రెడ్డి గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. మరి ఇప్పుడు రాజ్యసభ మెంబర్ గా కూడా ఉన్నారు. ఇంతకు ముందు సెజ్లకు భూములు ఇచ్చిండ్రు చాలా రైతుల యొక్క. గోవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, గోవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. చాలా 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 భూములు, రైతుల భూములు అన్ని కొలగొట్టారని చెప్పారు గత ప్రభుత్వాలు. ఒక్కసారి గోవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం గోవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ప్రభావం చూపినారో ఒక్క నిమిషం ఎలక్షన్ల విషయంలో కానీ ఎక్కడ చూపలేకపోయినారు. అయితే గోవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, లేదు అక్కడ కట్టాల్సిన అవసరం లేదు, సెజ్ల భూమితో రైతుల కడుపు కొట్టిండ్రు, రైతుల యొక్క
భూములను అమ్మేసిర్రు, నాశనం చేసి రైతులను అంటున్నారు. మరి ఆ మాట అనే ముందు మరి గత ప్రభుత్వాలు ఎవరియో గోవర్ధన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం అంటే అదే వీళ్ళు అనుసరిస్తున్నారని ఒకటి మేము ఇంతవరకు ఏ ఒక్క ఎకరం కూడా రైతులకు తీసుకొని సెజ్ల పేరు మీద ఇవ్వలేదు. ఒక్క నిమిషం గోవర్ధన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఆకాశ హార్మేల గురించి మాట్లాడితే బయట చాలా స్థలం ఉంది, అక్కడ కట్టుకోవచ్చు కదా, మీరు అక్కడ ఎందుకు కట్టరు అంటున్నారు. ఒకటి దానికి ఒక ప్రత్యేకత ఉంది, దానికి ఒక ప్రత్యేకత ఉంది గోవర్ధన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం అండి. అనుకూలంగా ఉన్న ప్రాంతంలో రాజధాని కట్టాలని అనుకుంటున్నారు తప్ప గోవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రైతులను రక్షించి బోర్డంతా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అదే ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు నిన్న ప్రభుత్వం కొన్ని స్థలాలను పరిశీలించింది. దాని ఒకటి ఇంతకు ముందు పాత ఉన్నటువంటి రిడ్జ్ హోటల్ కావచ్చు, కుందన్ బాగ్ కావచ్చు, మాట్లాడుతున్నారు ప్రాబల్యంలో ఉన్న వాళ్ళకి లాభం చేయాలనే కదా. ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు రిడ్జ్ హోటల్ కానివ్వండి, కుందన్ బాగ్లో ఉన్నటువంటి స్థలాలు కానివ్వండి, లేకపోతే లోవర్ ట్యాంక్ బండ్ ఉన్నటువంటి స్థలాలు కానీ, ఇవి ఏమాత్రం న్యూ ఎమ్మెల్యే ఉన్నటువంటి క్వార్టర్స్ కానీ దే కెన్ ఓవర్సీ వాటర్, కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ హుస్సేన్ సాగర్ కలగవు. దాని డ్రైనేజ్ సిస్టమ్ వేరు, దానికి ఉన్నటువంటి సిస్టమ్ వేరు. కుందన్ బాగ్లో కట్టినా రైల్వే ట్రాక్ బయట ఉంటుంది, మీకు రిడ్జ్ హోటల్ పైన కట్టినా కొండ పైన ఉంటుంది, మీకు లోవర్ ట్యాంక్ బండ్ కట్టినా కింద ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుప్రీంకోర్టు దాని మీద ఆర్డర్స్ ఉన్నాయి. ఎస్, వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్, వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ ఎనీ దిస్ థింగ్. మేము దాన్ని ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురావాలని చూస్తున్నాం, కానీ ఇంకా ఇబ్బందులు సృష్టించాలనుకోవట్లేదు. ఎందుకు? ఇప్పుడు సముద్రం మామూలుగా ఇప్పుడు మీరు విశాఖపట్నం కానీ, బాంబే కానీ, చెన్నై కానీ ఎక్కడైతే సముద్రంలో ఉంటాయో మీకు సీ ఫేసింగ్ అని చెప్పేసి కడతారు. కానీ ఇక్కడ మన దగ్గర సీ లేదు, మన దగ్గర లేక్ ఉంది. లేక్ ఫేసింగ్ కడతాం. లేక్ ఫేసింగ్ ఇక్కడ ఎట్లా ఎప్పుడు కడతాం? ఎప్పుడు ఇబ్బందులు వస్తాయి? మీరు బిల్డింగ్ కట్టి అవసరం ఏముందండి మీకు? ఎందుకు కట్టకూడదండి? తప్పేముందండి? తప్పే. ప్రపంచం అంతా కడుతుంది, మనం ఎందుకు కట్టద్దు అంటున్నా. అది కాదు, ప్రపంచం మొత్తం కడుతుంది, మనం ఎందుకు కట్టద్దు అంటున్నా. ప్రజలు కోరుకుంటారు, బ్రహ్మాండమైన మీకు ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి, బ్రహ్మాండమైన వ్యూ ఉంటుంది, ఎందుకు కట్టకూడదండి? అదే ఎందుకు కట్టద్దు అంటున్నా. ఎందుకు కట్టకూడదు? తప్పేముంది అంటున్నా. ఆ ప్రాంతంలో మీరు ఒక నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి మీకు ఇబ్బంది ఏమొచ్చింది? మంచి ఇండ్లు ఇవ్వండి, చాలా సంతోషపడతారు ప్రజలు. అవునండి. ఇంకో విషయం చెప్పారు గోవర్ధన్ రెడ్డి గారు, మీరు మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతారని చెప్పేసి మరి ఏం పెట్టలేదండి. 4,250 కోట్ల 4,250 కోట్ల రుణమాఫీ కానీ ఏదైనా ఒక జీవే ఈ ప్రభుత్వం చూసిందా? బిల్డింగ్లు చూసి ప్రజలు మీకు గోవర్ధన్ రెడ్డి గారు కంటిన్యూగా మాట్లాడితే మేము మాట్లాడలేము. ఒక్క నిమిషం చెప్తా ఉన్నాను. అయితే 4,250 కోట్ల ఒకటే ఒక రుణమాఫీ కోసం చెక్కు పెట్టినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా ఏ విధంగా నేను మాట్లాడేది? పోనీ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద అమౌంట్కి ఒక జీవోదీసిన చరిత్ర ఉందా? మరి చరిత్ర ఉంటే మీరు అనుభవం మీరు బయట పెట్టండి. ఎట్లా మీరు రుణమాఫీ చేయలేదంటారు? మరి రుణమాఫీ చేసింది కదా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం, చెప్పింది 25% ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ 25%, 17,000 crores మేము రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం. ఎలక్షన్లో ఏ విధంగానైతే మేము మేనిఫెస్టోలో పెట్టినామో మా మేనిఫెస్టో కాపీ తీసుకుని మేము ముందర పెట్టుకోండి. ఈ పార్టీకి మేము ఎన్ని ఆచరణలు పెట్టినాం, చెప్పిందే చేస్తున్నాం, చేసేదే. ఓకే, గోవర్ధన్ రెడ్డి గారు ఇంకో విషయం కూడా అంటున్నారు, అంటే స్కై స్క్రేపర్స్ అవసరమే ఉంది, అది ఏదో పేదలకి కూడా కేటాయించవచ్చు కదా, వాళ్ళు కూడా బాగుపడతారు. అలాగే సిటీ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది, సిటీలో ఎందుకు అవి దూరంగా కట్టినట్టయితే అక్కడ కూడా ఒక ఎకో సిస్టమ్ ఒకటి తయారవుతుంది, అది చుట్టుపక్కల వాళ్ళకి ఉపాధిని కూడా కలిగిస్తుంది. ఇట్స్ బ్రాండ్ ఇమేజ్. ఇదే గోవర్ధన్ రెడ్డి గారు ఒకవేళ ఇక్కడ పేదలకు ఇచ్చి మేము బిల్డింగ్లు ఎక్కడ కడితే బిల్డింగ్లు ఇక్కడ కట్టి పేదలకు అక్కడ ఇవ్వచ్చు కదా. అంటే మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం, మీరు ఏం చేసినా తప్పు అని మాట్లాడితే దానికి ఎవడేం చేయలేడు. మీరు హుస్సేన్ సాగర్ చుట్టూ మేము పేదలకు ఇల్లు కట్టించినాం అనుకోండి, అది కరెక్ట్ పాలసీ అవుతుందా? చెప్పండి, అది కరెక్ట్ పాలసీ కాదు. ఒక నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మీరు చెప్పిన విధానాన్ని బట్టి దగ్గర దగ్గర 40 స్కై స్క్రేపర్స్, ఆకాశ హార్మ్యాలు, మినిమం 75 ఫ్లోర్లు అని చెప్తున్నారు. ఇప్పుడు చూసినట్టయితే కనుక ఉన్న ట్విన్ సిటీస్లో అంత డిమాండ్ ఉందంటారండి? అది ఆక్యుపై అయ్యే అవకాశం ఉంటుంది? ఒకటి మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడతాం మనకు కావాలి ఇట్లా అని చెప్పేసి, దాని తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మీకు ఫైనాన్షియల్గా ఇది ఉన్నాయి కానీ దాంట్లో మార్పులు చేర్పులు వస్తుండొచ్చు. మనం 100 ఫ్లోర్లు అనుకుంటాం. ముఖ్యమంత్రి గారికి చాలా కోరిక ఉంది, ఐ వాంట్ మై సిటీ టు డెవలప్ మోర్ దెన్ దుబాయ్ ఆర్ మోర్ దెన్ సింగపూర్. ఎందుకంటే ఆయన చూసిన తర్వాత అట్లాంటి కళలు కంటున్నారు, ముఖ్యమంత్రి గారికి ఉంది. మరి ఆచరణలో సాధ్యమా కాదా అనేది మళ్ళీ తర్వాత అయితే ఒకవేళ మీరు 75 ఫ్లోర్లు కావచ్చు, 100 ఫ్లోర్లు కావచ్చు, ఇది కావచ్చు,
అవి ఫిల్ అవుతాయా లేదా, ఏ విధంగా ఫిల్ అవుతాయని క్యాల్కులేట్ చేసిన తర్వాతనే కడతారు తప్ప ఏదో మనం బ్రాండ్ ఇమేజ్ పెంచాలని చెప్పేసి కట్టుకుంటూ మాత్రం పోయే పరిస్థితి ఉండదు. ఈరోజు దీన్ని కేవలం ప్రపోజల్ గానే చూడాల్సిన అవసరం ఉంది. ప్రపోజల్ కాదండి, ఖచ్చితంగా చేసి తీరుతాం. నేను అనేది ఏమంటున్నాను, ఎవరు మీకు ఎట్లా ఒక్క నిమిషం అండి, ఎట్లా మీరు ఫుల్ అవుతాయి, ఎవరు ఉండబోతారు అనే ప్రశ్నకి నేను చెప్తున్నా. హైటెక్ సిటీలో బిల్డింగ్లు కట్టినప్పుడు కూడా చాలా మంది ఇదే ప్రశ్నించారు, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంది, ఐటీ ఏంది, ఇంత బిల్డింగ్లు అవసరమా అని చెప్పి. ఇప్పుడు మాదాపూర్లో సరిపోక గచ్చిపోలో పోయినారు, మళ్ళీ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పోయినారు, ఇంకా మీరు బండ్లగూడ లాంటి ప్రాంతంలో కూడా పోతున్నారు. కానీ లక్షల స్క్వేర్ ఫీట్లతో ఒక్కొక్క బిల్డింగ్ కడతా ఉన్నారు. రేపు పొద్దున మేము అక్కడ కట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఐటీ కంపెనీస్ వస్తాయి. ఎవ్రీబడి ఈ ప్రపంచంలో వాటర్ ఫ్రంట్ అంటే ప్రతి ఒక్కళ్ళకి క్రేజ్ ఉంది, ప్రతి ఒక్కళ్ళకి ఇష్టపడతారు. అది రెసిడెన్స్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ప్రీమియం ప్రైస్తో అమ్మడిపోతాయి. మీకు ఇదే మాదాపూర్లో మీకు ఉన్నటువంటి ఆఫీసులు కానీ, మీకు ఇదే గచ్చిపోలు ఉన్నటువంటి ఆఫీసులు కానీ, మీరు ఒకవేళ మీరు వాటర్ ఫ్రంట్ వ్యూ ఇచ్చిందంటే అక్కడికంటే ఇక్కడ ప్రీమియం ప్రైస్ పెట్టేసి ఇక్కడ కొనడానికి వస్తారు. రెంటల్ వాల్యూ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. రెసిడెన్షియల్ కూడా మీకు ఒకవేళ అక్కడ మీకు రెసిడెన్షియల్ టవర్స్ నిర్మించినట్టయితే మీకు కంప్లీట్గా ఏరియాగా ఉంటుంది, మీకు ఒక అబ్స్ట్రక్షన్స్ ఉండవు, బ్రహ్మాండమైన గాలి వస్తుంది. ఎందుకు పోదండి, బ్రహ్మాండంగా పోతుంది. ఇప్పుడు ఒకటి ఆలోచించాల్సింది, హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ బాగానే ఉంది, దాన్ని ఉన్నదాన్ని నిలబెట్టుకోవడం ఎలా అనేటువంటిదే పెను సవాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది. నెంబర్ 1. రెండవది, హైదరాబాద్కు డ్రైనేజీ అనేటువంటిది అతిపెద్ద సమస్య. వర్షం 4 చినుకులు పడితే మునిగిపోతుందన్నమాట. ప్రత్యేకించి మురికివాడలు అధ్వాన్నమైనటువంటి జీవితాలను గడుపుతున్నారు. వాళ్ళను అభివృద్ధి చేయడం ఎలా అనేటువంటిది, వాళ్ళకు పక్కా గృహాలు నిర్మించడం ఎలా అనేటువంటిది మూడో సమస్య. మరొకటి, హుస్సేన్ సాగర్ మనం ఇప్పుడు చూస్తే అది చుట్టూ ఒకవైపున రైల్వే ట్రాక్ అంతా కూడా వినండి రైల్వే ట్రాక్ అంతా కూడా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నాంపల్లి స్టేషన్ వరకు, బేగంపేట, ఇవన్నీ రైల్వే ట్రాక్ వేసేస్తుంది. దాన్ని ఏం డిస్టర్బ్ చేయడానికి వీలు కానటువంటి పరిస్థితి. మరోవైపున ట్యాంక్ బండు, ఇటువైపు సెక్రటేరియట్, అన్ని వైపులా ల్యాండ్ లాక్ ఏరియా. అది దాన్ని శుభ్రం చేయాలి, నీటిని కాలుష్యానికి గురి కాకుండా పరిరక్షించాలి, తీసుకోవాలి. దానికి తోడు ఇవన్నీ ఈ బిల్డింగ్లు కట్టడం అనేటువంటిది, ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్స్ వాటన్నిటిని అక్వైర్ చేయాలి. గవర్నమెంట్ ల్యాండ్ను మరింత పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో డెవలప్ చేయాలి తప్ప ఇవన్నీ 40 అంతస్తులు 70 అంతస్తులు బిల్డింగ్లు కట్టడం ద్వారా బ్రాండ్ ఇమేజ్ పెంచేస్తాం హైదరాబాద్ అనేది, అది దురాశ అవుతుంది. సో మొత్తానికి ఇమేజ్ని పెంచడంలో తప్పు లేదు, అందరూ కోరుకునేదే పట్టణాభివృద్ధిని, అలాగే పారిశ్రామికరణని, అలాగే గ్లోబలైజేషన్ ఎవరు ఆపలేరని మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. ఈ హెడ్లైన్ షో. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ పద్మ గారు, థ్యాంక్ యూ గణేష్ గారు, థ్యాంక్ యూ గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే భాను ప్రకాష్ రెడ్డి గారు ఇవాళ చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ హెడ్లైన్ షో. చూస్తూనే ఉండండి సాక్షి.